నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి వెల్లడి. గ్రూప్ 2 అభ్యర్థులను దారుణంగా మోసగించారు. సీఎం చంద్రబాబుపై హర్షకుమార్ ధ్వజం. భక్తుల పుణ్యస్నానాలకు సదుపాయాలు కల్పించండి. ఘాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అంగరంగ వైభవంగా కోటి లింగేశ్వరుని కళ్యాణం. భారీగా తరలివచ్చి తిలకించిన భక్తజనం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే పదవులు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి స్పష్టీకరణ. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని భారతీయ జనతా పార్టీ అమితంగా గౌరవిస్తుంది అని, అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ సంకల్పాన్ని బలపరిచే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీలా తాము రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరగడం లేదని విమర్శించారు. అంబేద్కర్ను ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించిందన్నారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రానున్న 5 ఏళ్లలో పేదల కోసం 3 కోట్ల ఇళ్లు కేటాయిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి స్క్రీనింగ్ కోసం మొబైల్ను, వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చింది వైసీపీ ప్రభుత్వమేనని, ప్రతిపక్ష హోదా రావాలంటే దానికి నిబంధనలు ఉన్నాయని, ప్రజలు ఇచ్చిన ఫలితాన్ని అన్ని పార్టీలు గౌరవించాలి అని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఇతర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సీపల్లి హారిక, యనుమల రంగబాబు, అడబాల రామకృష్ణ, పరిమి రాధాకృష్ణ, పన్నాల లక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే 25 కోట్ల మంది పేదరికం నుండి వెలుపలికి వచ్చినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81 కోట్ల మందికి ఇవాళ ఈ నిమిషం వరకు కూడా ఉచితంగానే బియ్యం అందిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఇవాళ దేశంలో 55 కోట్ల మందికి ఇవాళ 5 లక్షల రూపాయల వరకు వారు వైద్య సౌకర్యం అందుకునేటువంటి వ్యవస్థ. దీనికి అదనంగా ఈ ఆయుష్మాన్ భారత్ కోసం 9,500 కోట్ల రూపాయలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచనతో 68 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఇంటికి కూడా ఇవాళ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 2019 సంవత్సరానికి 3.23 కోట్ల మందికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చినట్లయితే, ఇవాళ మనం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరానికి 15,45,00,000 మందికి ఇవాళ మనం ట్యాప్ కనెక్షన్ను ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను. పిఎం స్వనిధి చిన్న వ్యాపారస్తులు, తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి 375 కోట్లు కేటాయించడం జరిగింది. 68 లక్షల మంది ఇవాళ చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు. విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు 25 కళల్ని గుర్తించడం జరిగింది. ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి తర్ఫీదు ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, వారికి లోన్లు అందిస్తూ, అప్రెంటిస్షిప్ కాలంలో వారికి 15,000 రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి యొక్క వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడం, వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వలన ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది. సీఎం చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా సరిపోరని
కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడింది అని, ఇచ్చిన హామీలన్నీ పక్కన పడేశారని, 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలి అని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ వచ్చింది, ఎక్కడ పెట్టారు? 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఎక్కడ పూర్తి చేశారు అని నిలదీశారు. 2029 కల్లా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ పూర్తి చేస్తామన్నారు. అసలు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కాలేదు, కాస్ట్ ఎస్టిమేషన్ లేదు, భూగర్భ ప్రాజెక్ట్ లేదా ఫ్లైఓవర్ అది నిర్ధారించలేదు, బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు. అలాంటప్పుడు 2029 నాటికి పూర్తవుతుంది అని ఎలా మీరు చెప్పగలరని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఇసుక ఈ 3 తప్ప మిగిలిన ఏ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది అని, ప్రజలు వీటిని అన్నింటినీ గమనించి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఓటమి చవిచూస్తుంది అని హర్షకుమార్ అన్నారు. ప్రభుత్వం జగన్ను చూసి భయపడుతోంది అని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు. మోసపోయిన గ్రూప్ 2 అభ్యర్థులు సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. ఇన్ని పథకాలు దగ్గర 21 పథకాలు ఉన్నాయి. 21 పథకాల్లో ఎస్సీ పథకాలు ఇంకో 17 పథకాలు ఉన్నాయి. దగ్గర 35-40 పథకాల వరకు ఆయన ప్రామిస్ చేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటిని, తర్వాత ఏమో ఒక సిలిండర్ ఒకటిని, తర్వాత ఉచిత ఇసుక అన్నది ఎమ్మెల్యేలకు ఇవ్వడం తప్పితే ఇంకేమన్నా చేశావా? ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ఎంతకాలం పరిపాలిస్తావు చంద్రబాబు? ఇది పూర్తిగా మోసపూరితమైన దొంగ హామీలు. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిన్ను తుక్కుగా ఓడించడానికి సిద్ధపడి ఉన్నారు ప్రజలు. చూసుకో. గ్రూప్ 2 మొత్తం అప్లికెంట్స్ అందరినీ మోసం చేశాడు. సాయంత్రం వరకు కూడా ఇది పోస్ట్పోన్ అయిపోతుంది 100% అన్న నమ్మకం కలిగించి వాళ్ళని ప్రిపేర్ అవనివ్వకుండా చూసి సాయంత్రం టక్మని ఏపీపీఎస్సీతో పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించాడు. ఇది ఎంత మోసం అంటే నిజంగా విద్యార్థులని ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి చదువుతున్న విద్యార్థుల్ని ఇలా మోసం చేయడం మీకు తగదు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు ప్రమేయం లేకుండా తప్పులు జరుగుతున్నాయి అని కానీ చంద్రబాబు అనుకునుంటే ఏం చేసేవాడు? విచారణ వేసేవాడు. ఇమీడియట్గా అక్కడ సంస్థని నష్టపరిచే చర్యలు ఉద్యోగులు పాల్పడుతున్నారు, రాజద్రోహం చేస్తున్నారంటే నువ్వు విచారణ వేయాలి. నువ్వు విచారణ వేయకుండా ఎవరు ద్రోహులు అన్నది బయట పెట్టాలి. అంతేగాని ఆ ఐఏఎస్ ఆఫీసర్ని తీసి జిఐడికి రిపోర్ట్ చేయమని ఇతను ఇచ్చిన రాజీనామాని యాక్సెప్ట్ చేసేస్తుంటే ఖచ్చితంగా దాంట్లో నీ ప్రమేయమే ఉంది. సైబర్ అన్నట్టు అక్కడ జరుగుతున్న నష్టాల కుంభకోణంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా జరగదు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో అధికార యంత్రాంగం పనిచేయాలి అని సూచించారు. మంగళవారం ఆయన కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అనుశ్రీ సత్యనారాయణ రెడ్డి, మనీశ్వరరావు, బొమ్మ మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులో నదీ జలాలు శుభ్రంగా ఉంచాలి అని, బురద లేకుండా ఇసుక వేయాలి అని, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలి అని, ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించాలి అని సూచించారు. స్నానాల అనంతరం దైవదర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని కోరారు. కోటిలింగాలపేటలో వెంచేసి ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, భువనేశ్వరి దేవి అమ్మవార్లకు ఆలయ ఆవరణలో ఉన్న
శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్త తులా లగ్నంలో దివ్య కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు కొండమంచిలి బ్రదర్స్ ఆధ్వర్యంలో చెరుకుపల్లి రవిశంకర్ శర్మ, దెందులూరి సుబ్రహ్మణ్య సీతారామస్వామి బ్రాహ్మత్వంలో వేద మంత్రాలతో కళ్యాణ వేడుకలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మార్మరోగాయి. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్, స్థానిక పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమేత కోటిలింగేశ్వర స్వామి దేవత అయ్యా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి మాత్రమే పదవులు ఇస్తామని డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. పార్టీ కోసం పనిచేయకపోతే వెంటనే పక్కన పెట్టేసి వేరొకరిని నియమించి ముందుకు సాగుతామన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న టీడీసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో అన్ని మండల, టౌన్ కమిటీలు నియమించాలి అని సూచించారు. అసెంబ్లీ కోఆర్డినేటర్లు, మండల, టౌన్ ప్రెసిడెంట్లతో పాటు బ్లాక్ 1, బ్లాక్ 2 కాంగ్రెస్ అధ్యక్షులను కూడా నియమించాలన్నారు. వారు లిస్ట్ అప్రూవల్ వస్తే పీసీసీకి పంపే ఓకే చేయించిన తర్వాత ప్రకటన వెలువడుతుందన్నారు. మహిళా యువజన, ఎస్ఎస్యుఐ, సేవాదల్ ఇలా అన్ని అనుబంధ కమిటీలను కూడా వెంటనే నియమించాలి అని సూచించారు. ఏ పదవిలో నియమించిన నాయకుడైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లు, మండల, టౌన్ కమిటీల అధ్యక్షుడు సమన్వయంతో పనిచేసి పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలన్నారు. సమావేశంలో కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు వడయార్, మోతా శారద, బెజవాడ రంగారావు, హరిబాబు, అబ్దుల్లా షరీఫ్, దేవతా సుధాకర్, బి శ్రీనివాస్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. అంటే మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు ఇవన్నీ కూడా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు అన్నీ కూడా లిస్ట్ అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం హరిబాబు గారు పక్కన ఉండగానే వచ్చింది. నిన్న మధ్యాహ్నం మీకు చూపించాను కదా ఫంక్షన్, ఆ టైంలో వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ రకంగానే మండల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ పేర్లు పంపించమంటే పంపించారు. కానీ వాళ్ళు ఏంటంటే కొద్ది సిస్టమ్ మార్చారు. ముందు మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు లిస్ట్ అప్రూవల్ చేసి పంపించారు. చేసి ఎవరైతే అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ఉంటారో ఆ అసెంబ్లీ కోఆర్డినేటరు ఆ మండల ప్రెసిడెంట్ తోటి కలుపుకుని ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలు, లేకపోతే టౌన్ అయితే టౌను వాళ్ళకే కమిటీ ఏర్పాటు చేయమన్నారు. ఒక 15 రోజులు టైం ఇచ్చి మార్చి 15 లోపల ఈ కమిటీలు ఏర్పాటు చేయాలి. చేసిన తర్వాత అప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రతి మండలానికి వచ్చి వాళ్ళు ఏదైతే కోఆర్డినేటరు ప్లస్ మండల ప్రెసిడెంట్ సంతకం పెట్టి వాళ్ళు తయారు చేసే లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్ అక్కడ ప్రెస్లో అనౌన్స్ చేసి అక్కడ ఎలక్ట్ అయినటువంటి వాళ్ళకి అభినందన తెలియజేసి మీటింగ్ అడ్రస్ చేసి వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి అదే కాకుండా ఈ అసెంబ్లీ
కోఆర్డినేటర్ ఇద్దరిని బ్లాక్ 1 ప్రెసిడెంట్, బ్లాక్ 2 ప్రెసిడెంట్ని కూడా ఇద్దరిని కూడా అతను సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందండి. అసెంబ్లీ కోఆర్డినేటరు మండల ప్రెసిడెంట్ కలిసి మండల కమిటీ వేయాలి. చాలామంది చెప్తారు మా మండలంలో అంతమంది లేరని. ఎంతమంది ఉంటే అంతమందితో ఏంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఎక్కువైపోయారు అనుకోండి, 2 వైస్ ప్రెసిడెంట్లు, 2 జాయింట్ సెక్రటరీలు అలా వేసుకుంటారు. అలాగే అది కాకుండా మహిళ, యూత్, అలాగే సేవాదళ్ళు ఇలా బోల్డెన్ విభాగాలు ఉన్నాయి. మీకు ఏ విభాగంలో అందుబాటులో ఉంటే ఆ విభాగంలో వేసేయండి. ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 1వ నెంబర్ గుర్తుపైన మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలి అని టీడీపీ రాష్ట్ర నాయకుడు ఆకుపర్తి చిన్న కోరారు. పట్టభద్రులు ఓటు వృధా కాకుండా చూసుకోవాలన్నారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగలను అన్ని రకాలుగా నాశనం చేసింది అని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత కార్పొరేషన్లకు 360 కోట్లు కేటాయించిందన్నారు. దళిత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, గత ప్రభుత్వం పెట్టిన పెండిరక్ ఫీజులు విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సి ప్రకటించి 16,000 ఉద్యోగాలు కల్పిస్తుంది అని తెలిపారు. ఎన్డీఏ కూటమి మాదిగలకు అవసరమైన ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి పనిచేస్తుంది అని, ఇలాంటి సమయంలో ఓటు వేసి కృతజ్ఞతగా ఉండవలసిన సమయం వచ్చింది అని, ఎన్డీఏ కూటమితో మాదిగలకు మేలు అని, మాదిగలకు ఎక్కువ సీట్లు కూడా పెంచి ఎమ్మెల్యేలుగా గెలిపించారన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ తన సోషల్ మీడియాలో మాదిగలను ట్యాగ్ చేసి మాదిగల బ్రాండ్ వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంఆర్పిఎస్ నాయకులు మద్దల కొండలరావు, రాచర్ల మురళి, ముప్పిడి రాజు, అచ్చారావు పాల్గొన్నారు. నేను హెచ్చరిస్తాను. ఇప్పటికే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులంతా కూడా, గ్రాడ్యుయేట్లు అంతా కూడా మాదిగల్లో ఉండబడే అందరూ కూడా మాకు మద్దతుగానే ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు 1వ నెంబర్ గుర్తు, 1వ ప్రాధాన్యత గుర్తు మీద వెయ్యాలని ఓటు చాలా వరకు గతంలో ఓటు వేసినప్పుడు ఇలా 1 మీద వెయ్యాలి అనుకున్నప్పుడు 1 మీద వెయ్యాలి, కానీ అక్కడ కింద 1 కింద వేసి లేకపోతే 1 అని వేసి అలాగా 13,000 ఓట్లు వేస్ట్ అయిపోయినాయి. మరి ఏదైతే చదువుకుండా ఉన్నారో, ఉన్నత చదువులు చదువుని వారే ఓటుని వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా వేసేటప్పుడు చాలా విజ్ఞతతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అభ్యర్థి మరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మరి ఏదైతే మేము మాదిగులు పూర్తిగా మద్దతు ఇస్తానో, మనతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు అంతా కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా జీవీ సుందర్ కానీ, యూటీఎఫ్ అభ్యర్థి రాఘవల్ గారు కానీ వారికి ఓటు అడిగి మాదిగలకు ఓటు అడిగే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నారో ఖచ్చితంగా వారిని గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా గెలిపించుకుని కృతజ్ఞత చాటుతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పరంపర 1-2లో ఉద్యోగాలు పొందిన తమను కార్మిక నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, మాజీ ఎంపీ భరత్ మిల్లు యాజమాన్యం మోసం చేశారని పరంపర కార్మికులు ఆరోపించారు. ఈ స్కీమ్లో ఉద్యోగాలు పొందిన 111 మంది కార్మికులు మంగళవారం మిల్లు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి అని, చీకటి ఒప్పందం రద్దు చేయాలి అని, యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలని, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమకు న్యాయం చేయాలి అని నినాదాలు చేశారు. పరంపర కార్మికుడు ఆకల్ల సాయి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు 40 ఏళ్ల పాటు మిల్లులో ఉద్యోగాలు చేశారని, ప్రవీణ్ చౌదరి వారి చేత వీఆర్ఎస్ తీసుకునేలా చేసి ఆ ఉద్యోగం తమకు ఇస్తామని చెప్పి పరంపర 1-2లో ఉద్యోగాలు వేయించారన్నారు. కొందరి దగ్గర నుండి 2 నుండి 5 లక్షల వరకు డబ్బు తీసుకున్నారని చెప్పారు. యాజమాన్యం ఇచ్చిన నియామక ఉత్తర్వులలో 2 ఏళ్లు ట్రైనింగ్ అని, ఆ సమయంలో నెలకు 13,000 ఇస్తారని, తర్వాత నెలకు 29,000 జీతం అని చెప్పారని, అయితే ట్రైనింగ్ సమయంలో నెలకు 8,000 మాత్రమే ఇచ్చారని తెలిపారు. అయితే 23 రోజుల్లో సమ్మె జరగడంతో మరో 6 నెలలు ట్రైనింగ్ పెంచారని, పూర్తయ్యాక నెలకు 18,000 ఇస్తున్నారని, ఇది తమను మోసం చేయడమేనని మండిపడ్డారు. మరో కార్మికుడు జోగారావు మాట్లాడుతూ తమకు జరిగిన మోసంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పరంపర స్కీమ్లో వచ్చిన ఒక ఎంప్లాయీ కొడుకుని గత 2022 సంవత్సరం జూన్ 21వ తారీఖున మేము ఈ పరంపర స్కీమ్లో అన్నది లోపలికి వచ్చాం. మా తల్లిదండ్రులు సుమారు 40,000 పైచిలుకు మాటతో ఉద్యోగాలు చేసేవారు. మా భవిష్యత్తు ఆలోచించి మాకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి అప్పుడున్న రికగ్నేషన్ యూనియన్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ చౌదరి మాకు జీవితాలు బాగుంటాయని చెప్పి మా తల్లిదండ్రులు మెప్పిపెట్టి మాకు ఈ ఉద్యోగాలన్నీ ఇప్పించారు. ట్రైనింగ్లో ఫస్ట్ మాకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ అండి.
ఫస్ట్ సంవత్సరం మీకు 13,000 జీతం వస్తుంది, రెండో సంవత్సరం 16,000 జీతం వస్తుంది అని చెప్పి అన్నారు. కానీ 2 సంవత్సరాలు కూడా మాకు 13,000 జీతం రాకపోను 8,500తోనే చేసాము. అది 2.5 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ ఇంకొక 6 నెలలు స్ట్రైక్ అని చెప్పి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన లెటర్లో అపాయింట్మెంట్ లెటర్ 2 సంవత్సరాలే ట్రైనింగ్ పీరియడ్, 6 నెలలు ప్రొబేషన్ పీరియడ్. మిల్లి చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా 6 సంవత్సరాలు కూడా ఎవరికి ట్రైనింగ్ జీతం ఇచ్చిన పాపం లేదన్నమాట. ఈ పేపర్ మిల్ చరిత్రలో మాకు ఈ 6 నెలలు కూడా 8,500 జీతం ఇవ్వడమే జరిగింది. ప్రతి బెనిఫిట్ మీకు వర్తిస్తుందని చెప్పడం జరిగింది. తీరా చూస్తే మాకు ట్రైనీలో పక్కతో పట్టించేసారని 8,000 జీతం, 13,000 రావాల్సింది 8,000 జీతం ఇవ్వడం జరిగిందండి. రెండు ఏంటంటే ఇప్పుడు మాకు ట్రైనీ అయిపోయిందండి, ఆర్డర్లు ఇవ్వడం కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు దగ్గర మాకు 29,000 అలా రావాలి. పక్కదారి పట్టించేసి మొత్తం మీకు 18,000 వస్తుందని మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది. ఒకటంటే ఇక్కడ మేము స్ట్రైకులు కూడా చేయడం లేదండి, నిరసన తెలియజేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది. మాకు న్యాయం చేయమని మీడియా సోదరులకి అలాగే మేనేజ్మెంట్కి మాకు ఎవరి మీద కక్ష లేదు. మాకు న్యాయం మాకు వచ్చింది మేము అడుగుతున్నామండి. జీతాలు మీకు పెంచమంటలేదు. మాకు వచ్చి స్కీమ్ SS2 మాకు ఆ స్కీమ్ కలిగించమని అడుగుతున్నాం. అలాగే మన బొత్తిరి బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సీఎం గారి దగ్గర, డిప్యూటీ సీఎం గారి దగ్గర ఇది ఇండస్ట్రీ లిస్ట్ దగ్గర పెట్టడం జరిగిందండి. అలాగే ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళాం. మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకు అందరూ కూడా బయట సానుకూలంగా మాకు న్యాయం చేయమని మేనేజ్మెంట్ని, మీడియా సోదరులని కోరుకుంటున్నాం. మాకు వచ్చేది కల్పించమంటున్నాం SS2 మెయిన్. సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో టీనగర్లో ఉన్న హిందూ సమాజంలో సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో 1000 మందితో విష్ణు సహస్ర లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భగవంతుని పేర్లు పిల్లలకు పెట్టుకోవడంలో ఆంతర్యం నిత్యం భగవత్ నామస్మరణ చేయడమేనని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్వకులను శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ఈ కలికాలంలో భగవాన్ నామస్మరణ విన్నను పలికినను ఎంతో పుణ్యమన్నారు. నేడు సమాజంలో మానవులు ఎన్నో ఒత్తిడులకు గురవుతున్నారని, వారి జీవనాలు బాగుపడడానికి నామస్మరణ ఒక్కటే ముఖ్యమని తెలిపారు. భావసాగరంలో ఉన్న అరణ్యాన్ని గొడ్డలతో చీల్చడానికే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు ఆవిర్భవించాయన్నారు. కార్యక్రమ సంధానకర్త మెర్తిపాటి వెంకటరామయ్య, అనుసంధానకర్త చిట్టాప్రగడ రాధాకృష్ణ, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. హరే శ్రీనివాస భజన బృందం ఆధ్వర్యంలో మంచిరాజు హేమలత బృందం ఈ లలిత విష్ణు సహస్రనామాలను పారాయణం చేసింది. సంసార పంగ నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వ విషయం మీకు మనవి చేస్తాను. నామ వైశిష్ట్యం ఏమిటి? నామం ఎందుకు చెప్పాలి అంటే మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు చెప్పారు. మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సత్యం, దాస్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలను కూడా తరించవచ్చు. అందులో మళ్ళీ కర్మ మార్గంలో మనకి యజ్ఞము, తపస్సు, దానము ఇత్యాదులు కూడా చెప్పారు. ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా ప్రయత్నం కావాలి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో 90 సంవత్సరాల పురాతన చెట్టు విజయవంతంగా పునరావాసం, పునర్వృక్షారోపణ చేయబడింది. ఇది క్లబ్ నిర్వహించిన 21వ చెట్టు పునర్వృక్షారోపణ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, ఎస్పీడి నరసింహ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 21వ చెట్టు రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో నాటారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, ప్రెసిడెంట్ నిమ్మని వెంకట్, సెక్రటరీ సురేష్ ఉదయగిరి, ప్రాజెక్ట్ చైర్మన్ రైతుబిడ్డ దుర్గాప్రసాద్, ఇతర 20 మంది రొటేరియన్లు పాల్గొన్నారు. తీగల రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా చెట్లు పునరావాసం అవసరమైతే మా రోటరీ క్లబ్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజమహేంద్రవరం ఐకాన్స్ రోటరీ క్లబ్ తన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ మరిన్ని చెట్లను పునరావాసం చేయడానికి కృషి చేస్తుంది అని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి వెల్లడి.
గ్రూప్ 2 అభ్యర్థులను దారుణంగా మోసగించారు. సీఎం చంద్రబాబుపై హర్షకుమార్ ధ్వజం. భక్తుల పుణ్యస్నానాలకు సదుపాయాలు కల్పించండి. ఘాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అంగరంగ వైభవంగా కోటి లింగేశ్వరుని కళ్యాణం భారీగా తరలివచ్చి తిలకించిన భక్తజనం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికే పదవులు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.